కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో ఐటీడీఏ నిధుల నుండి 1,40,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు హాజరయ్యారు. దీంతో రెబ్బెన మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రాకుండా శంకుస్థాపన చేయవద్దని వాగ్వాదానికి దిగారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని శంకుస్థాపన చేయాలి. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ప్రజల కోసం సౌకర్యార్థం కోసం ఈ రోడ్డు విషయాలలో 9 తారీఖు వస్తారని మా శ్యామ్ నాయక్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 9 తారీఖు కంటే ముందే వీళ్ళు తొందరపడి ఇలా శంకుస్థాపన చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రోటోకాల్ పాటించాలి. తప్పకుండా ఒకవేళ ప్రోటోకాల్ పాటించకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రజాపాలన ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకు తలుచుకుంటే ఏం జరుగుతుందో బీఆర్ఎస్ నాయకులు భవిష్యత్తులో అది ఆల్రెడీ తెలుసుకుంటారు. ఇకనైనా ఈ ఒంటెత్తు పోకడలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, తర్వాత కృష్ణారావు గారు ఇలాంటి ఒంటెత్తు పోకడలు మానుకోవాలని నేను వాళ్ళను పార్టీ తరపుకెళ్ళి హితో పంపుతున్నాను.